రానున్న 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 4000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ తెలిపారు. గ్రూప్ 1, 2, 3 తదితర పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి కంప్యూటర్ ఆధారిత విధానాన్ని అవలంబిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రతి పరీక్షకు దరఖాస్తు చేసుకునే పని లేకుండా ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఓన్ టైం ప్రొఫైల్లో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. తద్వారా నోటిఫికేషన్ విడుదలైన విషయంలో సంబంధిత అభ్యర్థికి చరవాణి సందేశం వెళ్తుందని చెప్పారు. వయసు సడలింపు విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉద్యోగాలన్నీ కూడా అత్యంత పారదర్శకంగా మేము భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా దీనికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అంటే సుమారుగా ఒక గ్రూప్ 2 ఉందనుకోండి, 750 పోస్టులు కనుకుంటే సుమారుగా మేము 5-6 లక్షల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి రాస్తారని చెప్పి 2 లెవెల్స్లో ఒకటేమో స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 1:50 రేషియో చొప్పున ముందు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఫైనల్గా మేము టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే మేము కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ కమిషన్ నిర్ణయం తీసుకుంది.